శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 30వ తారీఖు నుంచి మే 18వ తారీఖు మధ్యలో శని మరియు రాహులు కలిసి ఒకే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. దీని ప్రభావం మీద వివిధ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, అసలు ఈ రాహు శని కలయడం వల్ల మరి సహజంగా ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి శని రాహుల కలయిక ఏకాదశ స్థితిలో ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు ముందుగా రాస్యాధిపతిని పరిశీలించాలి మనం. రాస్యాధిపతి శుక్రునికి మిత్రగ్రహాలైనటువంటి శని రాహులు ఎక్కడికి వచ్చారు? 11వ స్థానంలోకి వచ్చారు. ఇంకా జీవితంలో కామన్గా ఎలా ఉంటుందంటే అటు విష్ణుమూర్తి అటు శివుడు ఒకేసారి మీకు ప్రత్యక్షమై మరి మీకు కోరిన వరాలు ఇచ్చే విధంగా ఈ రెండు గ్రహాలు ఏకాదశ స్థానంలోకి రావడం జరిగింది. మరి ఆ ఏకాదశ స్థానాధిపతి గురువు వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అంటే మొత్తం రెండు గ్రహాలు మీ యొక్క ఆధీనంలో మీరు చెప్పిన విధంగా వినే స్థాయిలో ఉండడం జరిగింది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా, చాలామంది ఈ రాశిలో సినిమా మీడియా రంగంలో ఉంటారు. కాబట్టి మీరు ఈ సమయంలో ఏదైనా ఒక సినిమా నిర్మించాలన్నా, లేదా మీకున్నటువంటి స్టూడియో, ఫిల్మ్ స్టూడియో, మ్యూజిక్ స్టూడియో ఏదో ఒకటి కొత్త ఆధునికమైనటువంటి పరికరాలు తెప్పించి మీ యొక్క సంస్థని ఇంప్రూవ్ చేసే విధంగా ఈ సమయంలో మీరు తగు విధంగా పెట్టుబడి పెట్టి మీ యొక్క సంస్థని రెనోవేషన్ చేసి గొప్పగా అందంగా తీర్చిదిద్దడానికి కూడా ఇది అవకాశం ఉన్నది. ఇక లేదండి మనం వ్యాపార రంగంలో లేదు, ఉద్యోగంలోనే ఉన్నాం అనుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు మీరు ఊహించని విధంగా మరి మీ యొక్క టెక్నాలజీని అనుసరించి మీకు మరి గొప్ప ఉద్యోగం కూడా ఎక్కువగా మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా విదేశ సంస్థలో కానీ దూర ప్రాంతంలో కానీ పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అది వేతనం కూడా దాని తగ్గట్టుగా సంవత్సరానికి ఒక 60 లక్షల ప్యాకేజ్, 1 crore ప్యాకేజ్ లాంటిది అనూహ్యంగా వచ్చే అవకాశం ఉంది. దానికి ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు చాలా వరకు సహకరించి మీకు ఈ పదవి లేదంటే ఈ ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భంలో చాలామందికి ఎలా ఉంటుందంటే ఈ రాహు శనితో కలిసినప్పుడు తగినటువంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా ఏదో కొన్ని దొంగ సర్టిఫికేట్లో ఏదో ఒకటి సృష్టించి దాని ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు పొందేవారికి కానీ, లేదా కొన్ని గవర్నమెంట్ సంస్థల్లో ఏదన్నా మనకి లంచం ఇవ్వడం ద్వారా ఈ పలానా పోస్ట్కి ఇన్ని లక్షలు లేదా ఇంత విలువ ఉంటుంది కాబట్టి అటువంటి దానిని పొందాలన్నా కూడా ఈ సమయంలో టెంపరీగా మాత్రం మీకు పని జరుగుతుంది. అంటే ఇమీడియట్గా మీరు ఆ లంచం ఇవ్వడం ద్వారానో బ్యాక్ డోర్ ద్వారానో ఆ ఉద్యోగం పొందడానికి, పొందిన తర్వాత ఆనందానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు శని వృత్తికారకుడు, రాహు ఏమో అక్రమ మార్గాలకి కారకుడు. ఈ రెండు కలియటం వల్ల అక్రమ మార్గాల ద్వారా అర్హత లేనప్పటికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే దాని తర్వాత జరగబోయే పర్యవసానానికి కూడా చాలా వరకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈ 2 నెలల పాటు ఈ కాంబినేషన్ ఉంటుంది. దాని తర్వాత రాహు వెనక్కిపోయి మకర రాశిలోకి రాబోతులోకి ఆటోమేటిక్గా ఏదో విధమైనటువంటి ఇబ్బంది రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో మిమ్మల్ని ఎవరు ఎంత ప్రోత్సహించినా కూడా అటువంటి వాటికి లొంగకుండా కేవలం నిజాయితీగా అర్హత ఉంటేనే మీరు ప్రయత్నం చేయండి, పని జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ పని జరిగాక ముందు 1 కోటి రూపాయలకి ఉద్యోగం మాట్లాడుకొని ముందు 50 లక్షలు ఇవ్వండి, ఉద్యోగం వచ్చాక 50 లక్షలు ఇద్దాం అంటుంటాడు.
కేవలం అది మీకు వారికి వడ్డీ లేని అప్పుగా ఇచ్చినట్టు ఉంటుంది. వాడు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాడుకొని తర్వాత టైం బాగుంటే మీ డబ్బులు మీకు వస్తాయి తప్ప ఆ విధంగా మాత్రం ఈ సమయంలో మీకు ఉద్యోగం రావడం అయితే జరగదు. కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించండి. అయితే అర్హత ఉంటే మాత్రం కంపల్సరీగా మీకు అటు సినిమా రంగం కానీ లేదా బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ రైల్వే కానీ వచ్చే అవకాశం ఉంది. మెడికల్ రంగం ఈ మెడికల్ సీట్లు కానీ ఫార్మాలో సీట్లు కానీ ఇవన్నీ కూడా ఈ సమయంలో, ఎందుకంటే ఇదంతా కూడా సరిగ్గా పరీక్షల టైము ఎంట్రన్స్ టైం కాబట్టి మీకు అటువంటి వాటిలో ఏమైనా గట్టిగా ప్రయత్నం చేసే విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మెడికల్లో కానీ ఫార్మాలో కానీ కంపల్సరీగా మీరు కోరుకున్న విధంగా సీటు లభించే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు డొనేషన్ కాకుండా డైరెక్ట్గానే మీకు వస్తుంది కాబట్టి కొద్దిగా కష్టపడితే కంపల్సరీగా మీకు అటు రాహువు శనిగ్రహ లాభస్థానంలో ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహంతో కంపల్సరీగా మీరు ఈ మే 18 లోపల కాలేజీలో సీట్ అయితే మాత్రం 100% వస్తుంది. చిన్న చితగా మీరు ఏమైనా దోషాలు ఉంటే వాటికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీతో మీరు దాన్ని కంప్లీట్ చేసుకుంటే కంపల్సరీగా మీ జీవితాశయాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. రాహు గత కొంతకాలంగా మీనరాశిలో సంచరిస్తూ మే 18వ తారీఖు వరకు మీనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. రాహు స్వభావంగా మన జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహుకి ప్రత్యేకంగా ఒక రాశి నిర్ణయించపోయినప్పటికీ కూడా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని తన ఆధీనంలోకి తీసుకొని ఆ రాశిని తన యొక్క సహజ లక్షణాలతో కలిపి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే తర్వాత పరిశోధనలో రాహుకి కుంభరాశి స్వక్షేత్రంగా నిర్ణయించడం జరిగింది. అంటే కుంభరాశిలో శని భగవానుడితో పాటు రాహు కూడా అదే రాశి పైన ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉచ్చ రాశులుగా మరి వృషభ రాశి కొంతమంది ప్రకారం, మిథున రాశి కొంతమంది ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ రాహుకి ప్రధానంగా 3 గ్రహాలు మిత్రగ్రహాలు అవటం వల్ల శని రాహు ఈక్వల్ అని కామన్గా చెప్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బుధుడు కూడా ఈ రాహుగ్రహానికి మిత్రగ్రహాలు అవటం వల్ల, అలాగే రాహుకి శుక్రుడు గురువుతో సమానం, అలాగే బుధుడు కూడా ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళు కాబట్టి ఈ రాహు శుక్ర బుధులతో కలిసి ఉన్న వారి యొక్క రాశుల్లో ఉన్నా కూడా తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మిత్రగ్రహాలతో కలిసినప్పుడు సహజంగా రాహుకి శుభ ఫలితాలు అంటే మామూలుగా అది ఒక విధమైన అంటే తామస గుణం లక్షణాలతో కలిగి ఉంటాడు రాహు. అంటే సాధారణంగా రాహు ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే అక్రమ న్యాయ సంబంధంగా లేకపోవడం, అక్రమ పద్ధతుల్లో వెళ్ళడం, అలాగే చట్టానికి లోబడకుండా దాన్ని అధిగమించడం, అలాగే బ్లాక్ మార్కెట్టు, స్మగ్లింగు, తర్వాత వ్యభిచారం, మద్యపానీయం, వావి వరుసలు లేకుండా ప్రవర్తించడం, ఇవన్నీ ఏదైతే మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటాయో అవన్నీ కూడా రాహు దానికి ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే మంచి టెక్నాలజీ కలిగి ఉంటాడు అన్నమాట. చాలా చిన్న టెక్నిక్తో ఎంత పనైనా సాల్వ్ చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి కంప్యూటర్ రంగానికి కూడా రాహువే కారణం అవుతుంటాడు. కామన్గా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే మాయాజాలానికి కూడా ఈ రాహు కారణం అవుతుంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రాహు ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం సినిమా పరిశ్రమకి సాఫ్ట్వేర్ రంగానికి ఈ రాహు కారణం అవుతుంటాడు. సాధారణంగా జీవితం సుఖవంతంగా లగ్జరీగా బయట వారితో సంబంధం లేకుండా ఒక మనిషి తన వ్యక్తిత్వంలో జీవించాలంటే రాహుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. మరి ఇదే రాహు గురువుతో కలిసి ఉన్నప్పుడు గురుచండాల యోగం అని చెప్తూ ఉంటారు. అంటే గురువు ఇచ్చే మంచి లక్షణాలని పాడు చేసి ఆ విద్యార్థినో ఆ స్టూడెంట్నో వివిధ మార్గాల ద్వారా
పతనానికి కారణమవుతుంటాడు. మళ్ళీ ఇంచుమించుగా కొంతమంది అదే నెగిటివ్ యాంగిల్లో పైకి కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంచుమించుగా 30 సంవత్సరాల తర్వాత ఈ గురుచండాల యోగం అద్భుత యోగంగా మారే అవకాశం ఉంది. అయితే మరి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉండడం వలన ఈ సినిమా పరిశ్రమ సాఫ్ట్వేర్లో డెవలప్ అవడం, అయితే వ్యసనాలు, వ్యభిచారం, స్త్రీలోలత్వం కంపల్సరీగా ఉంటుంది. అదే బుధుడితో కలియడం వల్ల సైంటిఫిక్గా విద్య నేర్చుకుంటాడు, డిఫరెంట్గా విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అందరూ కష్టపడి చదువుతూ ఉంటే వీళ్ళు సూక్ష్మ మార్గం ద్వారా సింపుల్గా ఆ విద్యలో సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ బుధ రాహు కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా విద్యలో ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా ఏదో విధంగా విద్యను పూర్తి చేసి వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా శని కూడా కుంభరాశికి అధిపతి అవుతుంటాడు, రాహు కూడా అధిపతి అవడం వల్ల అంటే శని పరిశ్రమకు కారణం అవుతుంటాడు, ఒక ఇండస్ట్రీకి కారణం అవుతుంటాడు, ఒక వ్యాపారానికి కారణం అవుతుంటాడు. అదే శని భగవానుడితో రాహు కలిస్తే దాన్ని ఇంకా చాలా కలర్ఫుల్గా అంటే బాగా పెద్ద పెద్ద సంస్థలు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెద్దగా పెడుతున్నటువంటి ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ, మల్టీప్లెక్స్ లాంటి సినిమా థియేటర్లు కానీ, అలాగే పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి మన పుష్ప లాంటి సినిమాలకు కూడా ఈ శని రాహులు కలిసి ఉండడం వలన అటు టెక్నాలజీని అటు ధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ కొద్దిగా చట్టానికి లోబడి ఆ సినిమాలు కూడా తీయడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే హై బడ్జెట్ చిత్రాలకి, పెద్ద పెద్ద పరిశ్రమలకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఇంప్రూవ్మెంట్కి, అలాగే కష్టపడకుండా కొద్దిపాటి శ్రమతో నెలకి 10 లక్షలు 20 లక్షలు సంపాదించినటువంటి ఉద్యోగస్తులకు కూడా రాహు కారణం అవుతుంటాడు. శని రాహులు మిత్రగ్రహాలు అవటం వల్ల రెండూ కూడా కుంభరాశి ఆధిపత్యం వహిస్తూ వాటికి ధనస్థానం అయినటువంటి మన మీనరాశిలో కలిసి ఉండడం అన్నది ఇది కొత్తగా ఇండస్ట్రీ స్థాపించాలన్నా తనను తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ తన టాలెంట్ను రుజువు చేసుకొని ఎక్కువ ఫైనాన్స్ సౌకర్యంతో ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలనుకున్న వాళ్ళకి, వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళకి, ఒక సినిమా తీద్దామనుకున్న వాళ్ళకి అంటే ఒక ధైర్యంతో కోటాను కోట్లు ఇన్వెస్ట్ చేసే పరిశ్రమలకి, వ్యాపారానికి కూడా ఈ 2 గ్రహాలు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఈ రాబోయే మార్చి 30వ తారీఖు నుంచి మే 18 మధ్యలో ఈ 2 గ్రహాలు కలిసి మీనరాశిలో ఉండగా మిగతా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా, ఏ విధమైన రెమెడీ చేసుకుంటే మనకి ఈ 2 గ్రహాలు యోగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకొని ఈ శని రాహు గ్రహాల కలయిక కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను, చెడుని కూడా మంచిగా మార్చుకునే విధంగా కూడా ఈ రాహు సహకరిస్తూ ఉంటాడు. అయితే ఈ శని రాహులకి పరిహారం ద్వారా వారిని పాజిటివ్గా మార్చుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి పెద్దలు ఒక హింట్ ద్వారా చెప్పడం జరిగింది. అసలు జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా రహస్యమైనది. అది వారిలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించడమే జ్యోతిష శాస్త్రవేత్తలుగా వారి యొక్క నిజమైనటువంటి కృషిగా మనం చెప్పచ్చు. రాహువు అంటే కేవలం తల భాగమే కాబట్టి అధికమైనటువంటి ఆశల్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. శని భగవానుడు ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గ్రహం, బాగా డిసిప్లిన్గా ఉంటూ నేర్చుకునే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఈ శని రాహులకి ఈ మనం పురాణాలు పరిశీలించినప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆంజనేయ స్వామి వచ్చి దాన్ని రక్షించి మళ్ళా ఆయన అక్కడితో ఆయన పోర్షన్ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు ఈ హనుమాన్ని ఆరాధించడం వల్ల అంటే హనుమాన్కి అందుకనే చాలా భారీ విగ్రహాలు పెడుతూ ఉంటారు. 40 అడుగులు 100 అడుగులు కూడా పెడుతూ ఉంటారు భారీగా. అది రాహు ప్రభావం వల్ల. రాహు ఏంటంటే ఉన్నదాన్ని పెద్దగా చేస్తుంటాడు. ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటాడు. అవసరమైతే విశ్వరూపంగా పెద్దగా తన యొక్క ఒక విధంగా వాయునందనుడు. ఈ వాయుగ్రహాలు ఈ శని రాహులు కూడా
అలాగే ఎక్స్పాండ్ చేసే గుణం రాహుకు ఉంటుంది. ఆంజనేయ స్వామి కూడా తను అవసరమైనప్పుడు మొత్తం ఎంతకన్నా ఎక్స్పాండ్ అవ్వగలుగుతాడు. అలాగే చిన్నగా దూరి కేవలం లంకిని నోట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ రాహు మాయ అంతా కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉంది. మరి శని యొక్క క్రమశిక్షణ అంతా కూడా సేవకా లక్షణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని మరి తమలపాకులతో పూజించవలసి ఉంటుంది. అంటే తమలపాకులు అండి 100, 41 రూపాయి కూడా అవన్నీ పక్కన పెట్టండి. ఒక బుట్ట తమలపాకులు ఎంత అయితే అంత తీసుకొని ఆ బుట్ట తమలపాకులతో స్వామికి విపరీతంగా అర్చన చేయిస్తారో, మాల వేస్తారో, మొత్తం మీద ఒక బుట్ట తమలపాకులతో అర్చన చేయించడం. మరి రాహుకి మినువులు కారణం కాబట్టి వడమాల అంటే మినువులతో చేసినటువంటి వడమాల ఒకటి తయారు చేసి, అంటే మామూలుగా ఒక 108 కాకుండా ఒక 1008 వచ్చేలాగా విశేషంగా వడమాల తయారు చేయించి స్వామికి అలంకరించి ఇవన్నీ కూడా గుడిలో పంచిపెట్టడం వల్ల నిరంతరం హనుమాన్ పూజ చేసుకోవడం, హరినామ స్మరణ చేసుకోవడం, ఇవన్నిటితో పాటుగా ఆ జగజ్జనని అమ్మవారు అంటే దశమహావిద్యలు వారి జోలికి ఏమీ వెళ్లకుండా కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే ఎవరినైతే రాక్షస సంహారం జరిగిందో ఈ చండీ హోమంలో ఈ అమ్మవారి యొక్క విశేషంగా చెప్పడం జరుగుతుంటుంది. ఇంకా విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ చండీ హోమం పాల్గొనడం వల్ల, చేయించడం వల్ల, శ్రద్ధగా ఆ చండీ హోమాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి చండీ హోమానికి ఎక్కువ విలువ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పవిత్ర దేవాలయంలోనో ఒక గోశాలలోనో చేస్తున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది. మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని భరించగలిగే శక్తి ఉన్నవాళ్ళు అంటే పూర్తిగా ఉంటేనే మీరు ఈ చండీ హోమాన్ని మీ యొక్క గృహంలో చేయించుకునే ప్రయత్నం చేయండి. దానికి తగు విధంగా అంటే చండీ హోమం మీ ఇంట్లో చేస్తున్నారంటే అదేదో తూతు మంత్రం అని మాత్రం మీరు అనుకోవద్దు. సమస్త దేవతలు మీ గృహాన్ని విచ్చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ వచ్చినటువంటి దేవతలకి మరి ఆ హోమంలో అన్నీ సరిగ్గా సమర్పించవలసి ఉంటుంది. చేస్తున్నటువంటి హోమాన్ని చేసినటువంటి అధికారులు కూడా కరెక్ట్గా దాన్ని నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి బాగా సౌకర్యాలు ఉంటూ పెద్దగా మనం చేయించగలం అంటేనే చేయించుకోండి. లేని పక్షంలో ఏదైనా దేవాలయంలో చేస్తుంటే అందులో మీరు పార్టిసిపేట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఎక్కువ సమస్యలు ఉన్నవారు మామూలుగా నిరంతరం ఆంజనేయ స్వామిని పూజించుకుంటూ అప్పుడప్పుడు తమలపాకులతోనూ వడమాలతో పూజ చేయించుకుంటూ చక్కగా మీరు ఈ రాబోయే ఈ 50 రోజుల్లో ఏదో ఒక రోజు చేసుకొని చాలు. అవకాశం ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఆ ఫలితం మీకు నిరంతరం అంటే రాహువు అనుగ్రహం ఇచ్చాడంటే చాలా సూక్ష్మంగా చాలా తొందరగా ఎక్కడికో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదే ఆగ్రహించాడు కోపగించాడంటే మనిషికి చాలా చెడ్డ పేరు వస్తుంది. పూర్వకాలంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా రాహువే కారణమవుతుంటాడు. అలాగే అవమానం ద్వారా ఏదైనా జైలు శిక్ష అనుభవించడానికి కూడా ఈ రాహువే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఏదైనా ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం, ఈ రెండు చేసే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవడం ద్వారా కేతుగ్రహ అనుగ్రహం కూడా మీకు రావడం వల్ల సంపూర్ణంగా మరి ఈ బలాన్ని అంటే ఈ రాహుకేతువుల యొక్క శక్తిని మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ స్వస్తి.